జోసఫ్, సార్. సల్మాన్, ఎవ్రీథింగ్ రెడీ? ఎస్ సార్. ఏకాంబరం నంబర్ 1 PA. 1 minute మేడం గారు కిందికి వస్తారు, 2 minutes కార్ ఎక్కుతారు, 10 minutes జర్నీ, 13 minutes ఆడిటోరియంకి వస్తారు. అలర్ట్ అండ్ గెట్ రెడీ. గౌరవనీయులైన మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీమతి శ్యామలా మోహన్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆ నంబర్ 1 ఇంకా రాలేదా? వస్తున్నారంట మేడం. అంటే నేనే ముందొచ్చానా? వాగ్దేవి గారు కరెక్ట్ టైంకే వస్తారట మేడం. నెంబర్ 1 అంటే వాగ్దేవి. వాగ్దేవి అంటే విద్య. వాగ్దేవి అంటే విజయం. విశ్వభారతి విద్యారత్న విక్రమనేని వాగ్దేవి. ఇవాళ జరిగేది మామూలు సన్మానం కాదు. చదువుల తల్లి సరస్వతీదేవికి శాలువా కప్పి సత్కరించుకునే పర్వదినం. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం. అదిగో అడుగు పెట్టారు. మయూరిలా నడిచి వస్తున్నారు. నాట్య మయూరిలా నడిచి వస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి శ్యామలా మోహన్ గారిని సగౌరవంగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సన్మాన గ్రహీత శ్రీమతి విక్రమనేని వాగ్దేవి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
సభా ప్రాంగణంలో సరస్వతి పట్టాభిషేకం. అభినవ సరస్వతి శ్రీమతి విక్రమనేని వాగ్దేవి గారిని పూర్ణ కలశంతో వేద మంత్రాల సాక్షిగా ఆవిడ్ని సత్కరించుకునే అవకాశం దొరకడం మన అదృష్టం. వాగ్దేవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీమతి శ్యామలా మోహన్ గారి చేతుల మీదుగా ఎక్స్క్యూజ్ మీ. గౌరవ పురస్కారం అందుకోబోతున్న నాకు నాకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవారితోనో కనీసం నాతో సమాన స్థాయిలో ఉండదగిన వారితోనో సన్మానం ఏర్పాటు చేసుంటే సముచితమైన స్థానం దక్కుండేది. నాకన్నా తక్కువ చదువుకున్న శ్రీమతి శ్యామలా మోహన్ తన భర్త పరపతి వల్ల ఈ స్థాయికి వచ్చింది గాని స్వయం ప్రతిభతో కాదు. స్వయం కృషితోనూ కాదు. మరి ఇది నాకు సన్మానమా అవమానమా? అందుకే ఇదే సభలో ఉన్న ఇంకొక విశిష్ట వ్యక్తి చేతుల మీదుగా నేనీ గౌరవం పొందాలనుకుంటున్నాను. ఆ విశిష్ట వ్యక్తి ఎవరో కాదు, నాకు ఓనమాలు నేర్పిన గురువు మా సుందరం మాస్టారు. ప్రెస్ వాళ్ళు ఉన్నారు, కూర్చోండి మేడం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం థ్యాంక్ యూ మాస్టారు. సభకు నమస్కారం. మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే దీపాన్ని వెలిగించేవాడే గురువు. చీకటిని తరిమి కొట్టానని మిడిసిపడుతున్నావేమో, అది మిణుగుర్ల మిడిసిపాటు. మినిస్టర్నని మిడిసిపడుతున్నావేమో, అది 3 నాళ్ల ముచ్చటేనని అనుకోపోతే నీ పొరపాటు. సన్మానానికొస్తే అవమానించి పంపడం నీకలవాటు. ఈరోజు నాకు ఈ ఛాన్స్ దొరకడం నీ గ్రహపాటు. వాగ్దేవి, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఏ చదువు చూసుకునైతే నువ్వింతగా విర్రవీగుతున్నావో అదే చదువు ఒకనాడు నీకెందుకు పనికి రాకుండా పోవచ్చు. నీకన్నా తక్కువ చదువుకున్నానని నన్నింతమంది ముందు అవమానించావు కదూ. అసలు అక్షరం ముక్క రాని వ్యక్తి నీ జీవితంలో అడుగు పెట్టనూ వచ్చు, నీ అహంకారాన్ని అణిచి వేయనూ వచ్చు. అదే జరక్కపోతే నేను పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటాను. నన్నే అణిచివేయలేని అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి నా జీవితంలోకే కాదు, నా గేటు దాటి నా ఇంట్లో కూడా అడుగు పెట్టలేదు. చూద్దాం. చూద్దాం.
సూది మంది శివాళ్ళు వచ్చారు. రాజ్యంలో నిన్న రాత్రి సూది మంది శివాళ్ళు వచ్చారు. పారిపోండి పారిపోండి. సూది మంది శివాళ్ళు వచ్చారు. పారిపోండి పారిపోండి. సూది మంది శివాళ్ళు వచ్చారు. పారిపోండి పారిపోండి. సూది మంది శివాళ్ళు వచ్చారు. పారిపోండి. సూది మంది శివాళ్ళు వచ్చారు. పారిపోండి పారిపోండి. పిల్లలు ఎక్కడా? వ్యాక్సిన్ వేయడానికి వచ్చారని తెలియగానే అందరూ భయంతో పారిపోయారు సార్. ఎంత ఆపినా ఆగలేదు. ఇప్పుడు ఎలా సార్? ఈ రోజే లాస్ట్ డేట్. పిల్లలకి వ్యాక్సిన్స్ వేసి రిపోర్ట్ పంపకపోతే మా మెడికల్ ఆఫీసర్ మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో ఒకటి చేసి పిల్లల్ని పిలిపించండి సార్. దయచేసి మా ఉద్యోగాలు కాపాడండి సార్. మీరేం కంగారు పడకండి. ఈ సమస్యని మా సరస్సు మాత్రమే తీర్చగలదు. సరసా? సరస ఎవరు సార్? మీ టీచరా? టీచర్ కాదు, అసలు మా సరస్సుకి చదువే రాదు. అయినా చదువు రాకపోతేనేం, ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా చక్కబెట్టగల తెలివితేటలున్నాయి. గంగమ్మత, అన్నం తీసుకొచ్చా. ఇది నీకు, ఇది నీకు. మా సరస్సు బంగారం. వద్దనత్త? పుస్తకాలు చదవకపోయినా మనుషుల మనసులను చదువుకుంది. సత్యవతి పెద్దమ్మా, గోధుమలు ఆడించాలన్నావుగా? సరసు లోపలికి రామ్మా. అందర్నీ అర్థం చేసుకుంటుంది, అందరి సమస్యలు తీరుస్తుంది. రంగా సార్, సరస్వతిని, అదే మన సరస్సును పిలుచుకురా. అలాగే సార్. గంగమ్మ గంగమ్మ, సరస్సు వచ్చిందా? వచ్చింది రంగా. ఇందాకే సద్దనం ఇచ్చి ఊళ్ళోకి వెళ్ళింది. ఊర్లోకి ఎక్కడికి వెళ్ళింది? కిరాణా కొట్టు దగ్గరికి వెళ్తానంది. సత్యవతమ్మా, సరస్సు వచ్చిందా? వచ్చింది. ఇందాకే గోధుమలు ఆడించి టైలర్ ఎంకన్న దగ్గరికి వెళ్ళింది. టైలర్ ఇంకన దగ్గరికి వెళ్ళిందా? అమ్మా, ఏంటి బాబాయ్ రమ్మన్నావంట? ఇదిగో సరసు, కరుణంగా అమ్మాయి చీరకు డిజైన్ వేయాలి, కొంచెం చేసి పెట్టమ్మా. ఓస్, ఇంతేనా? ఇదెంత పని? ఇప్పుడే చేసేత్తా. చెల్లి బాగుందమ్మా. మీరందరూ ఉండగా మాకేం బెంగ బాబాయ్? ఎంకన్నా, సరస్సు వచ్చిందా? వచ్చింది రంగా. ఇప్పటిదాకా చీరలకు డిజైన్ వేసి సుభద్రమ్మ వాళ్ళ ఇంటికి గోరింటక్కని వెళ్ళింది. గోరింటాకి వెళ్ళిందా? నారాయణ నారాయణ, సరస్సు ఇట్టేమైనా వచ్చిందా? వచ్చింది. గోరింటాకు కోసుకుని గుళ్ళోకి వెళ్ళింది. గుళ్ళోకి వెళ్ళిందా? అమ్మో, ఇక నా వల్ల కాదు. దేవుడా, సరస్సు గుళ్ళో అయినా కనిపించేటట్టు చెయ్యయ్యా. ముత్తెలమ్మ తల్లి, ఈ ఊర్లో అందరూ బావుండాలి, కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి. అందులో నేను నా చెల్లి కూడా ఉండేలా మమ్మల్ని దీవించు తల్లి. అమ్మా సరస్సు, రంగా, స్కూల్లో టీకాలేసే వాళ్ళు వచ్చారు. పిల్లలు భయపడి పారిపోతే
మాస్టర్ నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. మీ సరస్సు తప్పకుండా వస్తుంది కదా మాస్టారు? తప్పకుండా వస్తుంది. అదిగో సరస్సు. అమ్మా సరస్సు వచ్చావా? వీళ్ళు మీరేం చెప్పొద్దు మాస్టారు, రంగా అంతా చెప్పాడు. ఏదో ఒకటి చెయ్యమ్మా. అయ్యో ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. అయినా పిల్లల్ని సూదిమందని భయపెడితే ఉంటారా? ముందు మనం వాళ్ళ దారిలోకి వెళ్ళి బుజ్జగించి తర్వాత కదా మన దారిలోకి తెచ్చుకోవాలి. ముందే సూదిమందని భయపెట్టేశారు, ఇప్పుడేం చెప్పి వాళ్ళని ఒప్పించాలి? చెప్తా, ఇప్పుడే వద్దా? చందనా, ఏంటి ఇక్కడున్నావు? నాతో రా. నేను రాను, వాళ్ళు సూది మంది వేస్తారు. నీకు సూది మంది వేపించును, నాతో రా. సరసక్క ఏం చెప్తే అదే సరి. రా. నెమలి బొమ్మ ఎంత బాగుందో. మీకు కూడా కావాలా? కావాలి. ఎవరేశారు? సరసక్క వేసింది, అదిగో గదిలో ఉంది. మీరు కూడా వచ్చి వేసుకోండి. అమ్మో అక్కడికా? మేం రాము, అక్కడ సూది మంది వేసే వాళ్ళు ఉన్నారు, మాకు భయం, మేం రాము. అయ్యో అక్కడ ఎవ్వరూ లేరు, అప్పుడే వెళ్ళిపోయారు. చూడు నేను బొమ్మేసుకొచ్చాను, నాకు సూది మందే వేయాలి. నిజంగా? నిజం. అయితే సరే పదండ్రా. నన్ను గోరింటకు పెడతాను, మీరు సూది మంది వేయండి, సరేనా? అక్క రమ్య కూడా గోరింటాకు వేయవా? అలాగే. రమ్య పెట్టించుకో. అలాగే. నీ పేరేంటి? రమ్య. రమ్యనా? నీకు ఏ బొమ్మ కావాలి? సీతాకోకచిలుక. సీతాకోకచిలుక, సరే. ఎన్నో తరగతి చదువుతున్నావు? 2వ తరగతి. ఓ 2వ తరగతా? ఇదిగో నేను చెప్పేంత వరకు నువ్వు కదలకూడదు. అయిపోయింది. బొమ్మ బాగుందా? తర్వాత నీ పేరేంటి? రాజు. రాజునా? ఏం చదువుతున్నావు? 4వ తరగతి. మేం చాలా స్కూల్స్ కి వ్యాక్సిన్స్ వేయడానికి వెళ్ళాం. ఒక్కో పిల్లాడికి ఇంజెక్షన్ చెయ్యాలంటే ఎన్ని కేకలు, ఎన్ని ఏడుపులు. ఒక్క పిల్లాన్ని 4 పట్టుకుంటే గాని వేయడం కుదిరేది కాదు. కానీ ఇక్కడ మాకు ఇంజెక్షన్ చేసినట్టు అనిపించలేదు, వాళ్ళకి చేయించుకున్నట్టు తెలీదు. మొత్తానికి బాగానే మాయ చేశావు. మాయేవి కాదండి, నిజం. సంతోషం, బాధ రెండూ ఉంటాయి కదండి జీవితంలో. కానీ మనం ఏం చూస్తామో అది మాత్రమే కనిపిస్తుందండి. ఇప్పుడు ఆ పిల్లలకి నేను చేసింది అదే. వాళ్ళకి గోరింటాకు పెట్టుకోవడంలో ఉన్న సంతోషం మాత్రమే చూపించా. ఇంక సూది మందు బాధ ఎట్ట తెలుస్తుందండి? తెలీదండి. మంచి మాట చెప్పావమ్మా. ఏదేమైనా
ఈ రోజు నువ్వు మాకు చాలా సాయం చేసావు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేమమ్మా. అయ్యో అవి మాటలండి. మా ఊరి పిల్లలకే మీరు సూది మంది ఇవ్వడానికి వచ్చారు కదండి. అంటే మా ఊరి పిల్లల మంచు కోసమే కదండి. ఆ లెక్కన మేమే మీకు రుణపడున్నామండి. ఇది మా సరస్సు అంటే. అన్నీ తెలుసు, ఏమీ తెలియనట్టుంటుంది. అందరికీ మంచి చేస్తుంది, తిరిగి వాళ్ళకే రుణపడి ఉన్నానంటుంది. ఊరికే పొగడమాకండి టీచర్ అమ్మా, ఇదేమంత గొప్ప పనని. సరస్వతి, నాకు కూడా గోరింటాకు పెడతావా? భలే వారే, ఎందుకు పెట్టనండి? ఏం బొమ్మ పెట్టమంటారు? లక్ష్మి అని నా పేరు రాయి చాలు. పేరా? నాకు చదువు రాదండి. మీరు కాగితం మీద రాసియండి, అచ్చు కుదినట్టు మీ చేతి మీద వేసేస్తాను. నిజంగా నీకు చదువు రాదా? నిన్ను నీ తెలివితేటల్ని చూస్తే నీకు చదువు రాదంటే ఎవ్వరూ నమ్మరు. చదువుకోకుండానే మా సరస్సుకి ఇన్ని తెలివితేటలుంటే ఇక చదువుకుంటే ఎన్ని తెలివితేటలుండేవో ఒక్కసారి ఊహించుకోండి. మరీ ఎక్కువ పొగడెత్తున్నారు టీచర్ అమ్మా. డాక్టరమ్మా, నా మనవడికి ఏటైందోనమ్మా, 2 రోజులు బట్టి పాలు తాగట్లేదు, పాస్ కూడా పోయట్లేదమ్మా. ఇడికి ఏమైందో, ఏ గాలి సోకిందో, ఏ దిష్టి తగిలిందో కొంచెం చూడమ్మా. మేం డాక్టర్లం కాదమ్మా, పెద్ద డాక్టర్కి చూపిస్తే మంచిది. అట్టగేనమ్మా. ఈ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు? పిల్లాన్ని ఇవ్వు. ఏడోకురా, ఏడోకు. ఇచ్చుడు ఏడోకు. వీడి పాలు తాగి ఎంతసేపు అయింది? నిన్న పొద్దుననగా తాగాడు సరసు, అప్పటి నుంచి పాస్ కూడా పోయలేదు. అది సుడు. వెరీ గుడ్ సరసు, ఎంత మంచి చిట్కా చేసావమ్మా. 2 రోజుల నుంచి వీళ్లకున్న గుబులంతా చిటికెలో తీసేసావమ్మా. పట్నం డాక్టర్ దగ్గరికి వెళ్లే పని లేకుండా చేసావు. ఏమిచ్చి వీళ్ళు నీ రుణం తీర్చుకుంటారమ్మా? ఈ అమ్మాయి చదువుకోలేదు కానీ మన డాక్టర్ల కన్నా తెలివిగలదానిలా ఉంది. వీళ్ళేమి నా రుణం తీర్చుకోక్కర్లేదులే టీచర్ అమ్మా. పెద్దమ్మా, మీ నల్లా వింటే నా సెల్లెల్ని పిలిచి ఇంత జున్ను పెట్టవా ఏంటి? పెడతావు కదా, అది చాలు. మా సరసు బంగారం. ఏ ఇంటికి కోడలుగా వెళ్తావో గాని నిన్ను కోడలుగా తెచ్చుకోవడానికి మీ అత్త పెట్టి పుట్టుండాలి. టీచర్ అమ్మా. నా ఇంటి కోడలిగా రావాలంటే ఆ అమ్మాయి నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి మిస్టర్ సత్యజిత్. అందుకే కదా వాగ్దేవి గారు, నా డాక్టర్ అనగానే నా ఇంటి ముందు ఎన్నో సంబంధాలు క్యూలో నిలబడ్డాయి. అయినా మీ సంబంధం కావాలనే వచ్చాను. మేము కూడా క్యూలో ఒకరిగా నిలబడదలుచుకోలేదు. ఎందుకంటే మా ఇంటి ముందే పెద్ద క్యూ ఉంది కాబట్టి. ఇంకాసేపట్లో మా గార్డెన్లో జరిగే పార్టీకి ఎంతమంది పేరెంట్స్ వాళ్ల అమ్మాయిల్ని మోడల్స్లా మోడర్న్గా తయారు చేసి తీసుకొస్తారో మీరే చూడండి. నాకున్న ఆస్తి అంతస్తులు, సొసైటీలో నాకున్న హోదా ఇవి సరిపోవా? అవి మీకున్న క్వాలిఫికేషన్స్, మీ కూతురి క్వాలిఫికేషన్స్ కాదు. చెస్లో హంపి, రన్నింగ్లో హిమాదాస్, బ్యాడ్మింటన్లో పివి సింధు, హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, ఫీమేల్ క్రికెటర్ మిథాలీ రాజ్, హందల్లో ఐశ్వర్యరాయ్. వీళ్ల పేర్లు చెప్పగానే నంబర్ 1 అని తెలిసిపోతుంది. ఇలాంటి నంబర్ 1 పొజిషన్లో ఉన్న కోడలు కావాలి నాకు. తండ్రి పేరు తగిలించుకున్న వాళ్ళు కాదు. తీసుకోండి సార్. మ్యామ్ తీసుకోండి. మిస్టర్ రంజిత్, మ్యామ్ నీ క్వాలిఫికేషన్ ఏంటో సర్కి చెప్పు.
హాస్పిటాలిటీలో మాస్టర్ డిగ్రీ చేశాను సార్. ఆమె యూనివర్సిటీ టాపర్ అండ్ ఆల్సో 7-స్టార్ హోటల్లో ఎగ్జిక్యూటివ్ చెఫ్గా వర్క్ చేశాను సార్. యూ కెన్ గో నౌ. ఓకే మ్యామ్. సో అర్థమైంది కదా, ఒక సర్వెంట్ని అపాయింట్ చేసుకోవడానికే ఇంత బ్యాక్గ్రౌండ్ చూసే నేను లైఫ్ లాంగ్ నా ఆస్తిని, నా పేరుని, నా వంశాన్ని, నా వారసత్వాన్ని మోసే ఈ ఇంటి కోడలు కోసం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటానో ఆలోచించండి. మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఇంటర్వ్యూ కోసం ఛానల్స్ నుండి జర్నలిస్టులు వచ్చారు. నాకు అవార్డు వచ్చినందుకు అరేంజ్ చేసిన పార్టీ ఇది. అన్నీ మర్చిపోయి మీరు కూడా పార్టీకి అటెండ్ అయితే బాగుంటుంది. మేడం, చిన్నబాబుకు సంబంధం మాట్లాడటానికి వచ్చారా? అది వాళ్ళ తప్పు కాదులే ఏకాంబరం. నేనున్న నంబర్ 1 పొజిషన్ చూసొచ్చారు. వాళ్ళ అమ్మాయి నంబర్ 1 కాదని మర్చిపోయారు. ఇంతమంది క్యూలో ఉన్నారు. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? మన హీరో.